ఈ రోజులలో బిజీ లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో చాలా సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇక ఉరుకుల పరుగుల జీవితంలో అలసిపోయినట్లు లేదా బలహీనంగా అనిపిస్తుంది. ఇలా అలసిపోవటం రక్తహీనతకి సంకేతం కూడా కావచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకారం రక్తహీనత ప్రధాన ఆరోగ్య సమస్య. శరీరంలో ఎర్ర రక్త కణాల కొరత ఉన్నప్పుడు రక్తహీనత అనేది వస్తుంది. ఈ కణాలు మన ఊపిరితిత్తుల నుంచి శరీరంలోని మిగిలిన భాగాలకి ఆక్సిజన్ ని తీసుకువెళ్తాయి. వాటి సంఖ్య తగ్గినప్పుడు శరీర అవయవాలకి తగినంత ఆక్సిజన్ అందదు. ఇది అనేక రకాల సమస్యలని దారితీస్తుంది. అయితే రక్తం తక్కువగా ఉన్న వారి కోసం ఒక అదిరిపోయే చట్నీ రెసిపీ. ఆ చట్నీ తింటే బాడీలో రక్తం అనేది పెరుగుతుంది. ఇంతకీ ఆ చట్నీ ఏంటని ఆలోచిస్తున్నారు కదా? అదేంటో కాదు, మునగాకుతో చేసిన చట్నీ. మునగాకుతో తయారు చేసిన చట్నీ ఆహారంకి రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మునగాకులో ఐరన్, కాల్షియం, ప్రోటీన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి బలం, శక్తిని అందిస్తాయి. ఇక రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. చలికాలంలో రోగనిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటుంది. అలాంటి వారికి ఈ చట్నీ బెస్ట్ ఆప్షన్ అనే చెప్పొచ్చు. ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. తాజా మునగాకు 1 కప్పు, అలాగే పచ్చి కొబ్బరి తురుము 1 అరకప్పు, పచ్చిమిర్చి 3 లేదా 4, అలాగే ఒక అల్లం చిన్న ముక్క, ఉప్పు రుచికి తగినంత, వేరుశనగపప్పు 1 కప్పు, నీరు అవసరమైనంత, కాస్త చింతపండు. ఇదైతే పూర్తిగా ఆప్షనల్. ఇక తాలింపు కోసం నూనె 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, అలాగే కరివేపాకు 6 నుంచి 7 రెమ్మలు. ఇక తయారీ విధానం చూసుకున్నట్లయితే ముందుగా మునగాకుల్ని బాగా కడిగి ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇలా చేయటం వల్ల మునగాకులలో కొంచెం చేదనేది తగ్గుతుంది. ఆ తర్వాత మునగాకుల్ని చల్లబరుచుకోవాలి. ఆ తర్వాతనే వేరుశనగపప్పు, అల్లం వెల్లుల్లి, ఉప్పు, ఆవాలు వేసుకుని కాసేపు వేయించుకోవాలి. ఇక మునగాకుల్ని కూడా కాసేపు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మునగాకు, కొబ్బరి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, వేరుశనగపప్పు, ఉప్పు వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీరు కూడా కలుపుకోవచ్చు. పులుపు నచ్చితే కనుక చట్నీలో కొద్దిగా చింతపండు గుజ్జుని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు తాలింపు కోసం చిన్న ప్యాన్ లో నూనె వేసి వేడి చేసి ఆవాలు, ఎండుమిర్చి, మినపప్పు, కరివేపాకు వేసి లైట్ గా వేయించుకోవాలి. ఈ తాలింపుని చట్నీ మీద పోసి బాగా కలపాలి. ఇంకేముంది, ఆరోగ్యకరమైన బాడీలో రక్తాన్ని పెంచే చట్నీ సిద్ధమైనట్టే. దీని రుచి అద్భుతంగా ఉంటుంది. అలాగే మీకు చట్నీ కారంగా ఉండాలనుకుంటే కొన్ని పచ్చిమిరపకాయల పరిమాణాన్ని అయితే పెంచుకోవచ్చు. ఇక తాలింపు ఎక్కువసేపు వేయించకూడదు, లేదంటే చట్నీలో నూనె వాసన ఎక్కువగా వస్తుంది. ఈ పచ్చడిని ఫ్రిడ్జ్ లో 2 లేదా 3 రోజుల వరకు స్టోర్ చేసుకుని వాడుకోవచ్చు.